దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి 450 కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తుల విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలో 3 సున్నాలో మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు. ఇంకో 2-3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అందుకే మేము చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. ఆయన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో పూర్ టు రిచ్ కూడా ఉంది కదా. అంటే పేదవాన్ని ధనవంతుని చేస్తానన్నటువంటి హామీ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చారు. సో ఏ రకంగా ఆయన 2 ఎకరాల నుంచి ఈరోజు 1000 కోట్ల రూపాయలకి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నో లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్నో ఏ రకంగా ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళాడో ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తే బాగుంటుంది. నువ్వు చేతికి వేలికి ఉంగరం పెట్టుకోపోతేనో లేకపోతే చేతికి వాచి పెట్టుకోపోతేనో లేకపోతే జేబులో ఫోన్ పెట్టుకోపోతేనో నా దగ్గర డబ్బులు లేవని అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు. ఏదేమైనప్పటికీ ప్రజల ముందు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మోసపోయేవాడినే మళ్ళీ మళ్ళీ మోసం చేసేటువంటి ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 4 సార్లు 4వసారి కూడా మోసం చేసేటువంటి అవకాశం ఆయన దొరికింది. ప్రజలు మరొకసారి మోసపోయారు. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఏది ఆయన ఆస్తులు చెప్పినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆస్తుల ప్రకటన ఎలా ఉంటుందంటే ఆయన 86లో జూబ్లీహిల్స్లో కొన్ని స్థలం 86 రేట్లు చెప్తాడు. ఆయన 86లో ఆయన 10 లక్షలకు 5 లక్షలకు కొన్ని రేట్లు చెప్తాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాల వ్యాపారం చేసి ఈ స్థాయికి డబ్బు ఎలా సంపాదించాలో అనేటువంటిది అందరికీ ఒక సలహా ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన్నేమి తప్పు పట్టట్లేదు. ఆయనలాగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తే పూర్ టు రిచ్ అనేటువంటి దాన్ని ఆయన హామీ నిలబెట్టుకునేటువంటి వాడు అవుతాడు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో చేసినటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఏదొకటైనా ఈ రోజుకైనా నిరూపించారా చెప్పండి. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం అనేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు చేశారు. తీరా సిబిఐ ఛార్జ్ షీట్లు తీస్తే అంత కలిపి 1,200-1,100 కోట్లకు వచ్చింది. అందులో కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కొన్ని కొట్టేశారు, కొంతమంది దాని నుంచి బయటపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి ఆరోపణలు చేసి నేనేదో సచ్చిల్లుని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఈరోజు ప్రజల ముందుకి వారి తాలూకా ఆస్తుల వివరాలు కొన్ని అంకెలు కూడా మర్చిపోయారు అనేటువంటిది మా తాలూకు వాదన. ఏదేమైనప్పటికీ ప్రజలకి పూర్ టు రిచ్ అనేటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారో అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనేటువంటిది మా డిమాండ్.